నీది కానిది నువ్వెంత గింజుకున్నా ఎప్పటికీ నీది కాదు. నీది అయింది నీ నుంచి ఎవరు ఎంత గుంజుకుందాం అనుకున్నా సరే ఎప్పటికైనా నీదే అవుతుంది. ఇది వేదాంతం. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో నా పాత్ర ఉంది, నా క్రెడిట్ ఉంది, నా క్రెడిట్‌ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు, చోరీ చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు భూ సమీకరణ చేశారు, ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు పర్మిషన్స్ తీసుకొచ్చారు, ఎవరు వద్దన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు వద్దన్నారు ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడికి ఎర్ర బస్సే పోదు, ఎయిర్ బస్ ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదా? అసలు 2200 ఎకరాలు భూసేకరణ ఎందుకు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా పెద్ద ఎయిర్పోర్ట్ కడతారా అని వెక్కిరించలేదా? జిఎంఆర్కి కాంట్రాక్ట్ అప్పు చెప్తున్నప్పుడు జిఎంఆర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు బినామీ, కావాలని జిఎంఆర్ కోసమే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టుతున్నారు, జిఎంఆర్ లాభాల కోసం కడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కాంట్రాక్ట్ని రద్దు చేయలేదా? మళ్ళీ అదే జిఎంఆర్తో ఒప్పందాన్ని కుదుర్చుకోలేదా? ఇది చరిత్ర అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్ర జంజీలందరికీ తెలుసు. ఇప్పుడు దీన్ని ఎవరు చెప్పవసరం లేదు, అందరికి గుర్తు చేస్తే సరిపోద్ది. ఎందుకంటే ప్రజలందరి మధ్యలో ఇది ఉంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో చెక్ చేసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అన్నది అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడో 2005వ సంవత్సరంలో కడప జిల్లాలో ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో గాలి జనార్దన్ రెడ్డి కోసం 3000 ఎకరాలు సేకరించారు. అది కరెక్టేనట. ఏది కడప జిల్లాలో ఎయిర్పోర్ట్ కట్టడానికి 3000 ఎకరాలు కరెక్టేనట. వైజాగ్ పక్కన భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టడం కోసం 2200 ఎకరాలు సేకరిస్తే ఇంత భూమి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎప్పుడు 2018లో సేకరించినప్పుడు. ఇది జనాలు తెలియదా? ఇదంతా జనాలు విన్నారు, జనాలు ఉన్నారు, జనాలు విన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ నువ్వు కోరుకుంటే రాదు, జనం ఇవ్వాలనుకుంటే వస్తుంది. మరి జనం ఎప్పుడు ఇస్తారు? నిజంగా నువ్వు అభివృద్ధికి అనుకూల వ్యక్తివైతే ఇస్తారు. ప్రతిదాన్ని వ్యతిరేకించే వ్యక్తివైతే ఎందుకు ఇస్తారు? నువ్వు పట్టిసీమను వ్యతిరేకించావు, భోగాపురాన్ని వ్యతిరేకించావు, అమరావతిని వ్యతిరేకిస్తూ ఉన్నావు. అవునా కాదా? చివరికి నీ పార్టీ వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే దాన్ని కూడా వ్యతిరేకించారు కదా. సరే, తర్వాత నువ్వు గుక్క తిప్పుకున్నావు, జనాలు తన్నేటట్టున్నారని గుక్క తిప్పుకున్నావు. ప్రతిదాన్ని వ్యతిరేకించడం, అది వచ్చిన తర్వాత నా వాళ్ళే అని చెప్పడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని. ఏమంటారు? కామెంట్ చేయండి.